First of all, thanks for being here in my YouTube channel. Now we will discuss active voice and passive voice under English grammar. This is third part. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చెప్పుకున్నాం. ఇంతవరకు ఆ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూడండి, లేదా మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ అని, అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. క్లాస్లోనికి వెళ్తే మనం ఆల్రెడీ ఫస్ట్ 2 పార్ట్స్లో ఎన్ని కంప్లీట్ చేసాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఈ 3 కూడా కంప్లీట్ చేస్తామమ్మా. ఇప్పుడు ఏంటంటే సింపుల్ పాస్ట్. ఓకే, ఈ సింపుల్ పాస్ట్లో ఎలా చేస్తాము, మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటి? ఫస్ట్ స్ట్రక్చర్ కదా మనం చూస్తాము. ఈ స్ట్రక్చర్ ఏమిటి అంటే యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్టివ్ వాయిస్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ 2 ఇస్తాడమ్మా ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మరి పాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఏముంటుంది? ఆబ్జెక్ట్, ఇందులో సబ్జెక్ట్ అనుకున్నాం కదా, సో సబ్జెక్ట్ అని రాసుకోవచ్చు లేదా ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ was or were. When subject is singular, then we use was. When subject is plural, then we use were. Okay, next same V3 plus by plus subject. Okay na, very simple amma. ఇది మీరు బాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ చేద్దాం. యాక్టివ్ వాయిస్ తీసుకొని ప్యాసివ్ వాయిస్ అయితే మనం చెయ్యాలి. యాక్టివ్ వాయిస్లో ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ చూడమ్మా. సి రెడ్ అమ్మా. షీ రెడ్ ఏ బుక్. చూడండి, షీ రెడ్ ఏ బుక్ అని ఉంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే 5 రూల్స్ ఫస్ట్ పార్ట్లో డీటెయిల్డ్గా చెప్పాను, రాసుకోండి. ఏంటో 5 పార్ట్స్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. చూద్దాం. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, సెకండ్ వన్ హెల్పింగ్ వర్బ్, థర్డ్ వన్ V3, ఫోర్త్ వన్ by, fifth one subject becomes object. ఇంతే రాయండమ్మా. ఫస్ట్ ఆబ్జెక్ట్ becomes subject, a book కాబట్టి a book. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? either was or were. when the subject is singular we use was and plural we use were. so here a book is singular, so we use was, a book was. Next V3 read, a book was read. Next by, subject becomes object, she, her. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ రాస్తాను చూడండి. యాక్టివ్ వాయిస్ సంబంధించి he sang a song. ఓకే, ఇందులో మనం చూడమ్మా. ఫస్ట్ he సబ్జెక్ట్, sang V2 a song ఆబ్జెక్ట్. ఇలా పెట్టుకోండి, మీరు క్లియర్గా పెట్టుకొని రాస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం దీనికి ప్యాసివ్ వాయిస్ చెప్పాలి. ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఏ సాంగ్ హెల్పింగ్ వర్బ్ either was or were. సాంగ్ is singular, so a song was. next V3 sing, sang, sung.
sung. Next, preposition by, sung by, subject becomes object, subject becomes object. He, him. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు దీనికి సంబంధించి కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ ఆర్ 3 హోంవర్క్ అయితే ఇస్తాను, మీరు చేయండి. HW1 they done work. Second one, Harita sang a song. Third one, Ramana taught English. ఓకే, ఈ 3 కూడా మీకు హోంవర్క్ చేయండి, నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ప్రెజెంట్ పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఫస్ట్ ఏం చూడాలి మనం? స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఏమిటి అంటే యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుందో చూద్దాం. యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? ఎయిదర్ వాస్ ఆర్ వర్. నెక్స్ట్ V1 V4, that means V1 plus inform plus object. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ రాయాలి, ఆబ్జెక్ట్ లేదా దీన్ని సబ్జెక్ట్ అని రాసుకున్నామా, అది డజంట్ మ్యాటర్. ప్లస్ తర్వాత హెల్పింగ్ వర్బ్ సేమ్, కాకపోతే ఇక్కడ చూడమ్మా ఇన్ఫార్మ్ వచ్చింది. ఏం చెప్పుకున్నాం? సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఇన్ఫార్మ్ వస్తే ఏం చెప్పుకున్నాం? బీయింగ్ యాడ్ చేసాం. సేమ్ ఇక్కడ అంతే, వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్. చూసారా, ఇన్ఫార్మ్ వచ్చింది అంటే బీయింగ్ వాడాలి. యాజ్ కానీ హ్యావ్ కానీ యాడ్ కానీ వచ్చిందంటే బీన్ వాడాలి. ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా, అక్కడ సబ్జెక్ట్ లేదా దీని సబ్జెక్ట్ అయితే దాని ఆబ్జెక్ట్ అని రాయండి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో యాక్టివ్ వాయిస్ తీసుకున్నట్లయితే షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఓకే, ఇందులో జాగ్రత్తగా చూడండి అమ్మా. షీ అనేది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సింగింగ్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్. మనం ఏం చేయాలి? చూడండి, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ రాయండి. ఏ సాంగ్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి? either was or were plus being. ఓకే, was or were సింగులర్ కాబట్టి when the subject is singular then we use was, or plural we use were. So singular subject is singular, was being ఎందుకు యాడ్ చేయాలి? ఇన్ఫార్మ్ ఉంటే బీయింగ్ యాడ్ చేయాలి. స్ట్రక్చర్ లో కూడా ఇచ్చాం మేము క్లియర్ గా. was being, sing sang sung, sung by, ప్రిపోజిషన్ బై కదమ్మా, బై షీ హ్యాడ్. ఈ విధంగా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయితే అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ కి సంబంధించి ఏంటి, దాని ప్యాసివ్ వాయిస్ లో ఎలా చేయాలి అనేది చూద్దాం. యాక్టివ్ వాయిస్, దే వర్ మేకింగ్ కైట్స్. ఇది
దే వర్ మేకింగ్ కైట్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అమ్మ. ఇక్కడ ఏంటంటే టీచర్ చూడండి, దే సబ్జెక్ట్, వర్ హెల్పింగ్ వర్బ్, మేకింగ్ V1 ప్లస్ ఇన్ఫార్మ్, కైట్స్ ఆబ్జెక్ట్. సరిపోయిందా? సబ్జెక్ట్ HV V4 ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేటప్పుడు రూల్స్ ఏంటి చూడండి, క్లియర్ గా ఉంది. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, కాబట్టి కైట్స్, కైట్స్. ఇక్కడ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వర్, ప్లూరల్ అయితే వర్. సో కైట్స్ ఈజ్ ప్లూరల్. సో వర్ బీయింగ్. చూడమ్మా, కన్ఫ్యూజ్ పడొద్దు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని తీసుకోకూడదు. ఇక్కడ వర్ ఉందని ఇక్కడ వర్ తీసుకోవడం లేదు నేను. ఇక్కడ సబ్జెక్ట్ అనేది వర్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాను. వర్ బీయింగ్. నెక్స్ట్ V3. V3 ఏంటమ్మా చూడండి, మేక్, మేడ్, మేడ్. బై ప్రిపోజిషన్, బై, దే, ఆబ్జెక్ట్ దెమ్. ఈ విధంగా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఉంటుంది. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాను. అవి మీరు కామెంట్ బాక్స్లో వాటి యొక్క ఆన్సర్స్ కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లోనే ఇస్తానమ్మా నన్ను. ఫస్ట్ క్వశ్చన్, ఐ వాజ్ టీచింగ్ మ్యాథ్స్. సెకండ్ వన్, భవిష్యశ్రీ was ప్లస్ చాలా క్రింద రాస్తున్నాను, ఈటింగ్ స్వీట్. ఓకే, 2 క్వశ్చన్స్ సరిపోతాయి. ఈ 2 క్వశ్చన్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ మనం తీసుకున్నట్లయితే చూడమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుంది స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందో చూద్దాం. యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఏంటి? హ్యాడ్. హెల్పింగ్ వర్బ్ ఏమిస్తాడు? హ్యాడ్. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా సరే హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ మాత్రమేనమ్మా. హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో ఏ రాయాలి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమిటి? డైరెక్ట్ గా హ్యాడ్ రాయకూడదు. హ్యాడ్ పర్ఫెక్ట్ లో, సింపుల్ పర్ఫెక్ట్ లో మనం ఒకటి యాడ్ చేసాం. ఏంటి? వెరీ గుడ్, బీన్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంగ్ ఫామ్ వచ్చింది అనుకోండి, అంటే కంటిన్యూస్ వచ్చింది అనుకోండి, బీయింగ్ యాడ్ చేయాలి హెల్పింగ్ వర్బ్ కి. అలా కాకుండా పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి, దట్ మీన్స్ హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఏది కనిపించినా, ఈ మూడింట్లో ఏది కనిపించినా సరే బీన్ అనేది యాడ్ చేయాలి. ఇంకా ఫ్యూచర్ టెన్స్ వచ్చేటప్పుడు మరొకటి వస్తుంది, అక్కడ మనం చెప్పుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇంగ్ ఫామ్ అయితే బీయింగ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అయితే బీన్. కాబట్టి హ్యాడ్ బీన్ ప్లస్ తర్వాత ఏంటమ్మా V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయ్యింది. ఏదైనా ఓఎన్ రాస్తే దీన్ని ఎస్ఎన్ రాయండి, ఎస్ఎన్ రాస్తే ఓఎన్, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్లో యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ హ్యాడ్ డన్ మై homework. I had done my homework. ఇక్కడ I అనేది సబ్జెక్ట్, had అనేది హెల్పింగ్ వర్బ్, done అనేది V3, my homework ఆబ్జెక్ట్. ఓకే, సరిపోయిందా? చూసుకోండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఈ ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు రూల్స్ ఏంటమ్మా? First rule, object becomes subject. Here object is my homework. My homework. Next helping verb.
అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా ఒకటే హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ తో పాటు యాడ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా హ్యావ్ వచ్చినా హెల్పింగ్ వర్బ్ ఏం యాడ్ చేయాలి? బీన్. హ్యాడ్ బీన్ V3 ఇదే ఉంటుంది. డన్. తర్వాత బై ప్రిపోజిషన్ ఈ ఆర్డర్లో ఫాలో అయిపోవడమే. బై సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్స్. ఐ అనేది సబ్జెక్టు ఏమవుతుంది? మీ అవుతుంది. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే మనం చేంజ్ చేయాలి. నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మరొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ లో ఒక ఎగ్జాంపుల్, దాన్ని ప్యాసివ్ వాయిస్ లో మనం చేద్దాం. ఓకేనా? షీ హ్యాడ్ డ్రంక్ టీ. షీ హ్యాడ్ డ్రంక్ టీ. ఓకేనా? టీ తాగింది ఆమె. షీ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, డ్రంక్ V3, టీ ఆబ్జెక్ట్. సరిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? 5 రూల్స్ ఫాలో అవ్వాలి. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ V3, బై సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఈ 5 బై హార్ట్ అయిపోవాలి అంతే. 5 స్టెప్స్ ఏం చేయాలనేది మ్యాథ్స్లో మనం స్టెప్స్ చెప్పుకుంటాం కదా, అలా అన్నమాట. ఓకేనా? ఏముంది చూడమ్మా. ఫస్ట్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ కాబట్టి టీ, హెచ్వి హెల్పింగ్ వర్బ్ యాడ్ ఉంది, కాకపోతే పీవీలో ప్యాసివ్ వాయిస్ లో బీన్ యాడ్ చేయాలి. హ్యాడ్ బీన్, చూసారా? హ్యాడ్ బీన్ V3 డ్రంక్ బై సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ షీ హెర్. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి అయితే చేంజ్ చేయాలి. మరి దీనికి సంబంధించి కూడా ఒక 2 క్వశ్చన్స్ హోంవర్క్ అయితే ఇస్తాను. అవి మీకు ఆన్సర్స్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దే హ్యాడ్ బిల్డ్ రోడ్స్. built roads in our town. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం వేరే టెన్స్ లో. సెకండ్ క్వశ్చన్, he had completed his homework. ఈ 2 క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్. ఇది మనకి వాయిస్ అమ్మ, ఇది థర్డ్ పార్ట్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ లో మనకి ఇప్పుడు ఎంతవరకు ఎన్ని చెప్పుకున్నాము చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది, ప్రెజెంట్ కంటిన్యూస్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది కూడా అయిపోయింది. ఈ 3. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అనేది చెప్పుకున్నాం. ఇంకా మనకి టెన్సెస్ బేస్ చేసుకొని ఫ్యూచర్ సింపుల్ లేదా సింపుల్ ఫ్యూచర్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ 2 టెన్స్ ఉన్నాయి. ఇవి చెప్పుకున్నాక ఇంకా స్పెషల్ మోడల్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. స్పెషల్ మోడల్స్ చెప్పుకునే ముందు ఇందులో షార్ట్ ట్రిక్ ఒకటి ఉంది. అంటే ఏ టెన్స్ వచ్చేటప్పుడు ఏ టెన్స్గా చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అనేది ఆ షార్ట్ ట్రిక్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో కంపల్సరిగా చూడండి. మనకు ఆ షార్ట్ ట్రిక్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాయిస్ అక్కడే ఇస్తాడు. క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇచ్చేస్తాడు. సో ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. ఆ ట్రిక్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఈ క్లాస్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా ఈ క్లాస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వద్ద ఉన్న అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. వీలైతే స్టేటస్లు కూడా పెట్టండి. అలా పెట్టినట్లయితే మన ఛానల్లో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువ క్లాసెస్ అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.